మన తెలుగోడు తెలుగు పాటలతో పాటు హిందీ సాంగ్స్తోనూ రచ్చ చేస్తున్నాడు. హిందీ ఇండియన్ ఐడల్ 15లో ఏకంగా ఫైనల్ చేరి ఔరా అనిపించాడు. హిందీ ఇండియన్ ఐడల్ 15 కప్ను ముద్దాడేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. తెలుగువారంతా ఏకమై హిందీ ఇండియన్ ఐడల్ 15లో అనిరుద్ సుస్వరంకు ఓట్లేసి గెలిపిస్తే బాలీవుడ్లో తెలుగుడికి సత్తా చాటే సింగర్గా అనిరుద్ సుస్వరం నిలబడటానికి కొద్ది దూరంలో ఉన్నాడు. అంతటి ఘనతకు అడుగు దూరంలో ఉన్న సింగర్ అనిరుద్ సుస్వరంతో ఒకవేళ వీలైతే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, నమస్తే అనిరుద్. ముందుగా కంగ్రాచ్యులేషన్. ఎస్, కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ సో మచ్. అసలు అనిరుద్ సుస్వరం అంటే సుస్వరం ఇంటి పేరా లేదా పాటలపై ఉన్న ప్రేమతో మీరేమైనా సుస్వరం అని పెట్టుకున్నారా? లేదు సార్, ఐ మీన్ అది నేను లక్కీ అని చెప్పొచ్చు. ఇంటి పేరే సుస్వరం. అది మా తాతలు ముత్తాతల నుంచి వచ్చింది. ఓకే, అంటే సరే, మనం ప్రోగ్రాంకు వెళ్ళే ముందు మీ సుస్వరం ఒకసారి వినిపిస్తారా? ఏదైనా ఒక మీకు నచ్చిన పాట, బాగా మీ ఫ్రెండ్స్కి మీరు పాడితే బాగా నచ్చిద్ది ఈ పాట అనేది ఏదైనా ఉంటే ఆ పాట పాడండి. సుస్వరం గారు కొద్దిగా వెనక్కి జరగరా? అనిరుద్ గారు కొద్దిగా వెనక్కి జరగండి ఇంకొంచెం. సో నాకు ఇక్కడ బాగా పేరు తెచ్చిన పాట ఒకటి పాడతాను మనందరికి, బాంబే సినిమాల నుంచి. తూ హీ రే తూ హీ రే तेरे बिना मैं कैसे जीऊं, आजा रे आजा रे, यूं ही तड़पाना तू मुझको, जाने रे आजा दिल की जमीन पे तू, चांद रे मेरे सांसों में बस जा तू, चाहत है अगर आके मुझसे मिल जा तो, या फिर ऐसा कर धरती से मिला दे मुझको, तू ही तेरे बिना मैं कैसे जीऊं, आजा रे इधर पाना तू मुझको. నేను కూడా వీలైతే మీతో కలిసి పాడతాను. ఎస్, పాడండి, స్టార్ట్ చేయండి, నేను మీతో గొంతు కలుపుతాను. ఇంకో పాట పాడమంటారా? అదే ఊరికే చిలుక, తెలుగులోనే ఇదే పాట, తెలుగులో పాడండి. వేచి ఉంటాను వరకు, కురిసే చినుక ఎల్లువైనా వేయన వరకు, కళ్ళతో కాటు వేసావెన్నెప్పుడు, కాలం చెల్లితే ఇంతమందేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు. ఓకే, మీ పేరెంట్స్ ఉన్నారా మీ పక్కన? సార్ నేను బాంబేలో ఉన్నాను సార్, నేను రిహార్సల్స్ మధ్యలో ఉన్నాను. సో కనెక్ట్ అవ్వమని నాకు రైట్, మీ పేరెంట్స్ కూడా లైన్లో వచ్చారు. సో మీ పేరెంట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. బసవరాజు గారు ఉన్నారు, మా జర్నలిస్ట్ బసవరాజు గారు అక్కడ ఉన్నారు. బసవరాజు చెప్పండి, మీరు చెప్పండి. అనిరుద్ గారు ఏదో చెప్తున్నారు కదా సార్. తప్పుగా అనుకోకపోతే నేను యాక్చువల్లీ రిహార్సల్ కి వెళ్లాల్సి వస్తుంది సార్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బీఆర్కే న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఓకే. ఇవాళ ఆదివారం మార్చి మరిది 23 మరిది భార్య. రాత్రి 8:30 నుంచి నెక్స్ట్ డే మార్చి 24 మండే 12 వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి సార్. ఓకే. ఓకే. సో అందరూ డెఫినెట్లీ మీ మన ఆశీర్వాదం, మీ తెలుగు support ప్రజలు నాకు ఎక్కడున్నా ఉంచుకోమని సరే ఆశిస్తున్నాను. మా బీఆర్కే చూడండి అనిరుద్ గారు, బీఆర్కే న్యూస్ ఛానల్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఈవెన్ మణిపూర్ నుంచి కూడా మనకు కాల్స్ వస్తుంటాయి. బయట రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నుంచి కూడా మన ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి మా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. దయచేసి ఈ ప్రోగ్రాం చూస్తున్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ హిందీ ఇండియన్ ఐడియల్ 15 ప్రోగ్రాం ఏదైతే ఉందో దయచేసి మీరు ఇది తప్పనిసరి చూడాలి. మన తెలుగు వాడిని మనం గట్టెక్కించాలి. ఒక మరోసారి సత్తా చాటించడం కోసం మన వంతు మనం కృషి చేయాలి. తప్పనిసరిగా SMS ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు వేసి అనిరుద్ని గెలిపించే ప్రయత్నం చేయాలి. సార్ చెప్పండి. సో సోనీ లివ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోనీ లివ్ యాప్ చెప్పండి. లో వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకొని అక్కడ యాప్ లోనే ఓటింగ్ చేయాల్సి వస్తుంది సార్. ఓకే. సోనీ యాప్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అక్కడే ఓటింగ్ చేయాల్సిన సోనీ లివ్. పరిస్థితి ఉంది. సో అది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం నుంచి కూడా మన తెలుగువాడు ఒక బాలీవుడ్ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా అందరూ చూసే విధంగా, ఇది దేశవ్యాప్తంగా మాత్రం కాదు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు అలాగనే హిందీ ప్రజలు హిందీ మాత్రమే అంటే హిందీ ప్రజలు మాత్రమే కాదు, ఈవెన్ తమిళియన్ కూడా హిందీ మాట్లాడతాడు, ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు. కాబట్టి ఈ హిందీ ఇండియన్ ఐడల్ ఈ ప్రోగ్రామ్ని మాత్రం తప్పనిసరిగా ఫాలో అయ్యే కోట్లాది ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో మన తెలుగువాడు ఎదిగి పైకి రావాలన్న ఉద్దేశంతో మనమందరం కలిసి దయచేసి ఆయనకు ఓటేసి ముందు స్థానంలో ఉంచడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి బసవరాజ్. అనిరుద్ చెప్పండి. అనిరుద్ గారు ఓకే సరే, ఫ్యామిలీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్ చెప్పండి, ఇప్పుడు అనిరుద్ ఏ వయసు నుంచి సింగింగ్ పై ఆసక్తి చూపించారు? మీరు మీ కుమారుని సింగర్గా చేయాలని ఎలా అనుకున్నారు? బసవరాజ్ గారు, మీరు వాళ్ళ పేరెంట్స్తో ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కట్ వస్తుంది, అక్కడ వాయిస్ క్లియర్గా లేదు. శ్రీనివాస్ గారు, ఏదైతే యావత్ భారతదేశంలో గర్వించదగ్గ రోజు ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఏకైక వ్యక్తిగా ఏదైతే హిందీ ఇండియన్ ఐడల్ కు సెలెక్ట్ అయ్యి సుస్వరం అనిరుద్ ఈ రోజు రాత్రి పాడబోతున్నాడు. ఆయనకి యావత్ భారతదేశం సంపూర్ణ మద్దతు తెలిపి SMS ద్వారా మద్దతు పలకాలని యావత్ ప్రపంచమే కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం మనము. ఒక్కసారి అంటే అనిరుద్ ఏమేమి అవార్డులు రివార్డులు సాధించాడు, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి, ఎక్కడెక్కడ పాటలు పాడాడు అనేది మనం గమనించినట్లయితే, విశ్వాసంలో గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఆయన సాధించిన అవార్డులు రివార్డులు ఇలాంటివన్నీ కూడా ఇందులో కనిపిస్తా ఉంది. అంటే చిన్నప్పటి నుంచే సంగీతంలో అంటే వాళ్ళ అవ్వతాపం నుంచి సుస్వరం అనేది వాళ్ళ ఇంటి పేరులో ఉంది. ఈ ఇంటి పేరుని ఈరోజు అనిరుద్తో మరింత సార్థకత చేస్తున్నారు. ప్రధానంగా చిన్నప్పటి నుంచి సంగీతంలో రాణిస్తూ అన్ని రంగాల్లో ఏదైతే తల్లి సుస్వరం రజనీ గారు హౌస్ వైఫ్ గా ఉన్నారు, అదే విధంగా తండ్రి సుస్వరం వాసుదేవమూర్తి
సంగీతంలో రాణిస్తూ చాలా వరకు అంటే మొదట్లో పాడాలనుంది, జీ సరిగమప లిటిల్ ఛాంప్స్, అదేవిధంగా ఈటీవీ కన్నడలో ఎల్దుంబి హార్డ్వేర్, పాడవే కోయిలా, సూపర్ సింగర్ 8 కీరవాణి చిత్ర ఆధ్వర్యంలో ఫైనల్ లో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా స్వరాభిషేకం, తమిళ స్టార్ విజయ్, సూపర్ సింగర్ 6, తెలుగు ఇండియన్ ఐడల్ లో కూడా ఫైనల్ గా పాల్గొని అనేక ప్రశంసలు అవార్డులు పొందారు ప్రముఖుల చేత. ప్రస్తుతం బాలీవుడ్ స్థాయిలో ఈ రోజు ముంబైలో జరిగే సోనీ టీవీలో నైట్ వచ్చే లైవ్ లో అనిరుద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అంటే ఈ క్రమంలో తల్లిదండ్రులతో పాటు బంధువర్గం కావచ్చు, మిత్రులు, శ్రేయభిలాషులు కావచ్చు, అదేవిధంగా యావత్తు భారతదేశం, దక్షిణ భారతదేశం ప్రధానంగా మనం చూస్తున్న విద్వాంసులు అనిరుద్ధ్ వాళ్ళ అవ్వ తాత వీళ్ళు కూడా సంగీత విద్వాంసులు, అనేక అవార్డులు పొందిన వాళ్ళు. సాంస్క్రిట్ లో సంస్కృతంలో ప్రెసిడెంట్ అవార్డు కూడా పొందారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అనిరుద్ధ్ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మనతో పాటు పేరెంట్స్, అనిరుద్ధ్ యొక్క పేరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ముందుగా అనిరుద్ధ్ గారి తల్లిదండ్రులకి కంగ్రాచులేషన్ అండి. మీ అబ్బాయిని దాదాపు అంటే మీ కృషి ఉంటేనే ఆయన అంతవరకు వెళ్ళాడని చెప్పేసి అనుకోవచ్చు మనం. కాబట్టే ఆయన ఈ మొత్తానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాడని చెప్పేసి అనుకోవచ్చు మనం. మొత్తానికి ఫైనల్కి చేరాడు. మొత్తానికి రేపటి సోమవారం వరకు జరిగే ఈ యొక్క కాంపిటీషన్లో తప్పనిసరిగా ఆయన ప్రథమ స్థానంలో వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా మనం అందరము, తెలుగు ప్రజలందరం కూడా కోరదాము. తెలుగు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఆశించాలని చెప్పేసి నేనైతే బీఆర్కే న్యూస్ యాజమాన్యం అయితే కోరుతుంది. చెప్పండి సార్, వాసు గారు, అంటే అనిరుద్ధ్ ని మీరు అంటే మీ కుమారుణ్ణి సింగర్గా చేయాలని ఎలా అనుకున్నారు? ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? సార్ నమస్కారం. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్కే ఛానల్ వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్ సార్, చెప్పండి సార్. బాబు, మా సంగీతం అనేది ఎందుకు తీసుకొచ్చానంటే మా ఇంట్లో సంగీతం ఉంది సార్. మా తాతగారు వచ్చేసి రఘుపతి గారని మైసూరు మహారాజు ఆస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవాళ్ళు. మా అవ్వగారు కొన్ని వందల పాటలు, వేల పాటలు సొంతంగా అప్పటికప్పుడు కట్టి పాడేవారు. తర్వాత మా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా మోజీ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఇట్లా ఉండేవాళ్ళు. అదే కాకుండా ఆ పరంపర ఇది వచ్చేసి మా వాడికి వచ్చింది, అనిరుద్ధుకు. సో మా నాన్నగారు సంగీత దీనికి పోకుండా మా నాన్నగారు ఎడ్యుకేషన్ పరంగా ఇట్లా సాంస్క్రిట్ స్కాలర్ గా వచ్చేసారు. నాన్నగారికి కూడా 1975లో ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, 1975. సో ఆ దృష్టితో బాబు చదువులో ప్లస్ సంగీతంలో రెండు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మ కోసం అడిగారని చెప్పి వాడు ఐఐటి చేసి, బాబు ఐఐటి మెడ్రాస్ లో బీటెక్ అండ్ ఎంటెక్ రెండు కంప్లీట్ చేశాడు. తర్వాత సంగీతం ఉండాలి కావాలి అని అడిగినందుకు సరే వాడు సంగీతంగా చిన్నప్పుడు 2.5 సంవత్సరానికే వాడు సంగీతము పాడాడు సార్. స్కూల్లో మాంటిసోరీ స్కూల్లో పాడాడు. తర్వాత 5 ఏళ్లకు స్టేజ్ మీద పాడాడు. మొత్తానికైతే వాడికి ఎడ్యుకేషన్ త్రూ మ్యూజిక్ సార్, అంటే ఒకవైపు సంగీతం వైపు దృష్టి సారించడంతో పాటు ఇటు ఎడ్యుకేషన్ మీద కూడా, అది కూడా ఐఐటి మామూలు విషయం కాదు అది. సో ఇంత మంచి చదువులు చదివినా కూడా కొంతమంది అయితే పెద్ద చదువు చదివాను కదా, అది చాలే నాకు ఈ వృత్తిరీత్యా అంటే వంశపారంపర్యంగా వచ్చేది మాకెందుకులే అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సార్ చెప్పండి, అసలు హిందీ ఇండియన్ ఐడల్ 15కి ఎలా వెళ్ళగలిగారు? దానిలో వెళ్ళటానికి ఎవరైనా మీకు సహాయం చేశారా మీ కుమారుడికి? లేదు సార్, వాడు తెలుగులో వాడు చిన్నప్పటి నుంచి వాడు కోరిక, నేను హిందీ ఇండియన్ ఐడల్ లో పాడాలి అన్న ఒక తపన బాగుండింది అందర. ఇది వాడు ఏం చేశాడు, తెలుగు ఇండియన్ ఐడల్ లో పాడిన తర్వాత హిందీ ఇండియన్ ఐడల్ వాడు ఇంట్రొడ్యూస్ చేస్తే సరే దానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని అడిగి, ఆ ఇండియన్ ఐడల్ వాళ్ళని అడిగేసి ఇట్లా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను చేయమన్నారు. డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా వాడిని మటుకు స్టూడియో రౌండ్ డైరెక్ట్ గా పిలిపించారు.
పిలిపించిన తర్వాత స్టూడియో రౌండ్ లో వాడు పాడిన పాటకు విశాల్ గారు, శ్రేయా ఘోషల్ గారు, తర్వాత బాద్షా గారు చాలా అప్రిషియేషన్ ఇచ్చి వాడిని బాగా అభినందించారు. అప్పుడే అన్నారు వాళ్ళు, యు ఆర్ ఇన్ టాప్ 5 అని చెప్పేసి అన్నారు. సో వాడికి బాగా దాని మీద మక్కువ పెరిగి ఇంకా నేర్చుకోవాలి, చెయ్యాలి. అక్కడక్కడ కాస్త లాంగ్వేజ్ కొంచెం ఇదిగా ఉంది అంటే దాన్ని పట్టుదలతో సాధించి నేను లాంగ్వేజ్ లో కూడా పర్ఫెక్ట్ అని చూపించేసి అక్కడ దాన్ని ఇప్పుడు ఆ స్థాయి ఫైనల్ వరకు వచ్చాడు. రైట్ సార్. అంటే మీ అంటే కుటుంబంలో వాడు సార్ ఇదే కాదు, అనర్గళంగా వాడు 6 భాషలు మాట్లాడారు. 6 భాషలు కూడా నేర్చుకున్నాడు. ఇంట్లో వచ్చేసి అంటే లేదు, ఇంట్లో వాళ్ళ అమ్మతో మరాఠీ, నాతో కన్నడ, బయట తెలుగు కాబట్టి తెలుగుదేశం తెలుగు, ఓకే. ఇంకా హిందీ ఇంగ్లీష్ కామన్ అయిపోయింది. అవును. తమిళ్ మా అమ్మగారు చేస్తారు తమిళనాడు కాబట్టి వాడు అక్కడే మెడ్రాస్ లో చేశాడు. మా వాళ్ళంతా తమిళ్ కూడా వచ్చాడు. అనర్గళంగా 6 భాషల్లో పాడాడు. సినిమాలలో కూడా పాడాడు, తెలుగు, హిందీ, కన్నడ అన్ని దాంట్లో కూడా పాడాడు. ఓకే సార్. సార్ మీ కుటుంబంలో అంటే ఫైనల్గా మీ కుమారుడు ఈ ఇండియన్ ఐడల్ ఫైనల్కి చేరిన సందర్భంగా ఆ అనుభూతి మీకు ఎలా ఉంది? అది చాలా ఆనందం సార్, నాకు చెప్పలేని ఆనందం. నాకంటే వాళ్ళ అమ్మ అనుభూతి ఎక్కువ. ఎందుకంటే ఆమె వీళ్ళు పాపం దేవుడిని మొక్కుతూ వాడు ఏమి హిందీ రాదు, ఎట్లా చేస్తాడు ఏమో అని చెప్పి ఉపవాసాలు, పూజలు. వాడి ఫ్రెండ్ కూడా పాపం అమ్మ 50 ఉపవాసము ఇదే అయిపోయింది. ఇది ఇంతమంది ఉపవాసం పెట్టి నువ్వేంద్ర బాబు అంతా బాగా పాడేరా నాన్న అని చెప్పేవాడు. లేదు సార్, వాడు చాలా ఇల్లు అంటే చూస్తాం ఫ్యామిలీ. రైట్ సార్. మొత్తానికైతే వెరీ హ్యాపీ. అనిరుద్ తప్పనిసరిగా ఈ హిందీ ఇండియన్ ఐడల్లో ఈ 15లో తప్పనిసరిగా ఆయన గెలిచి, అలాగనే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, అలాగనే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా అనిరుద్కి ఓటు వేసి మొదటి స్థానంలో ఆయన వచ్చే విధంగాను గెలుపు సాధించి ఒక అవార్డుతో ముందుకు రావాలని చెప్పి, అలాగనే బాలీవుడ్లో ఒక హిందీ ఐడల్లో మన తెలుగువాడి సత్తా చాటేందుకు కృషి చేయాలని అందరూ కోరుకుందాం. ఇది ఇవాళ ప్రోగ్రాం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అనిరుద్.